మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనము ఎయిత్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. దానికి ముందు సెవెంత్ ఎక్సర్సైజ్ యొక్క రెండు ఆన్సర్లు తెలుసుకుందాం. అది 11 and 12. పేజ్ నెంబర్ 54లో ఉన్న సెవెంత్ ఎక్సర్సైజ్ యొక్క రెండు ఆన్సర్ల గురించి మనము చెప్పుకుందాం. ఇక్కడ స్మెల్ట్ అంటే మెల్ట్ ఆర్ ఫ్యూజ్ ఫర్ రిఫైనింగ్ అంటే ఏంటి? ఖనిజాన్ని కరిగించి శుభ్రం చేయు, లోహమును చేయు అని అర్థం వస్తుంది అన్నమాట. ఈ స్మెల్ట్ అనే ఒక సింగిల్ లెవెల్ ఓవల్ వర్డ్ నుంచి 2 వర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది 5 letter వర్డ్, 4 letter వర్డ్ 2 ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ అది ఫస్ట్ వన్ ఏంటి? చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ అండ్ గ్యాస్ స్టేట్ అన్నమాట. అంటే ఘన పదార్థం నుంచి లిక్విడ్ రూపానికి, లిక్విడ్ నుంచి గ్యాస్ రూపానికి మార్చడం అన్నమాట అనే అర్థం వచ్చే పదం ఇక్కడ అన్నమాట. అది ఏంటి చూద్దాం ఒకసారి. మెల్ట్, MELT, మెల్ట్ అంటే కరిగించి రూపాన్ని మార్చడం అన్నమాట. సెకండ్ వన్, ద స్టాక్, బాడీ ఆర్ స్టాక్ అంటే ఏంటి? మొదలు, కాండం అని అర్థం వస్తుంది అన్నమాట. అదేమిటి చూద్దాం ఒకసారి. ఇక్కడ స్టెమ్, స్టెమ్ అంటే మొదలు, కాండం అనే అర్థం వస్తుంది అన్నమాట. ఇది 11th ఎగ్జాంపుల్. 12th వన్, టార్డీ అంటే అడ్జెక్టివ్, స్లో, లేట్, డైలేటరీ అంటే నిదానముగా, మెల్లగా అనే అర్థం వస్తుంది అన్నమాట. ఆలస్యంగా, మందంగా అని. ఇక్కడ ఇది 5 letter వర్డ్. ఈ 5 letter వర్డ్ నుంచి 2 words ఎక్స్ట్రా చేయాలా. ఫస్ట్ వన్ ఏంటి? ఏ సాల్వర్, వెయిటర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక పళ్ళెం అన్నమాట, లేదా చెత్తవేయి బుట్ట అనే అర్థం వస్తుంది అన్నమాట. ఇదేంటి చూద్దాం. సాల్వర్, వెయిటర్ అంటే ఏంటి? ట్రే అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ట్రే, TRAY, ట్రే, ట్రే అంటే సాల్వర్ ఆర్ వెయిటర్. సెకండ్ వన్, నౌన్ ఫామ్ అది లో కార్ట్ యూజ్డ్ ఫర్ క్యారింగ్ హెవీ లోడ్స్ అన్నమాట. పెద్ద పెద్ద బరువులు మోయటానికి ఉపయోగించే ఒక చిన్న బండి అన్నమాట. అదేంటి చూద్దాం ఒకసారి. అదేమో వస్తుంది మనకి, అది నౌన్ ఫామ్ అన్నమాట. డ్రే, DRAY, డ్రే అంటే ఏ లో కార్ట్ అనమాట అని చెప్పుకుంటాం అన్నమాట. ఇవి 7th ఎక్సర్సైజ్ యొక్క రెండు ఆన్సర్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు 8th ఎక్సర్సైజ్ ఏంటి? 8th ఎక్సర్సైజ్ ఏంటంటే ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ లెటర్స్ అండ్ ఫార్మ్ ఏ వర్డ్. ఇది జనరల్గా విద్యార్థులకు చేసే ఎక్సర్సైజ్గా చెప్పుకుంటాం మనము. దట్ ఈస్ ఫిల్ ద లెటర్స్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ వర్డ్. దట్ ఈస్ 8th ఎక్సర్సైజ్. Fill the letters in the blanks of your word. And form the full word. అంటే ఒక పదంలోని ఒక బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్ని లెటర్స్తో నింపి ఆ పూర్తి పదాన్ని రాయటం అన్నమాట. ఇది 8th ఎక్సర్సైజ్ అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. AS-ME అంటే ఏమనుకుంటాం? ఇది వర్క్ఫాము. దీని యొక్క అర్థము టేక్, పుటాన్ or take to, accept. Accept that something is true.
యాక్సెప్ట్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ అంటే వహించు, తాల్చు, ఊహించు, తలచు అనే అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏ లెటర్ చేస్తే ఫిల్ చేస్తే ఈ అర్థం వస్తుంది. ఇక్కడ ఏమనుకోవచ్చు ఈ పదాన్ని? ఎజ్యూమ్, ASSUME, ఎజ్యూమ్ అంటే ఏంటి? ఎజ్యూమ్ అంటే ఎస్ అండ్ యూ చేసాడు అనమాట. చేసినప్పుడు అది ఎజ్యూమ్ అయింది. దాని అర్థము టేక్, పుట్ ఆన్ అని యాక్సెప్ట్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ అనే అర్థం వస్తుంది అనమాట. ఈ విధంగా ఏచ్ ఎక్సర్సైజ్ని మనం చేయొచ్చు. ఇక్కడ మన ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఉన్న 2 ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. అది పేజీ నెంబర్ 62లో 11th వన్. HA-CHET నౌన్ ఫాము ఏ స్మాల్ ఎక్స్, గొడ్డలి అని అర్థం వచ్చే పదాన్ని అనమాట. చిన్న గొడ్డలి. ఇక్కడ ఈ ఫిల్ చేసి ఈ అవార్డు రాయాలన్నమాట. 12th ఎగ్జాంపుల్ KM-ఎట్ అంటే నౌన్ ఫాము. దాని అర్థము సిట్రస్. సిట్రస్ ఫ్రూట్ ఆర్ రిజెంబ్లింగ్ a tiny orange. A tiny orange resembling అంటే ఏంటి? ఉసిరికాయ వంటి ఒక ఫ్రూట్ అన్నమాట, ఒక ఫలము. దట్ ఈస్ దాన్ని కపిస్తము కాయ అని చెప్పి అనొచ్చు అంటాం. దట్ ఈస్ ఆ అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఈ బ్లాంక్స్ని కంప్లీట్ చేసి ఈ బ్లాంక్ని కంప్లీట్ చేసి మీరు పేజ్ నెంబర్ 62లో ఉన్న 2 ఎగ్జాంపుల్ మీకు రాయగలరు. ఈ విధంగా కనుక మనం రెగ్యులర్గా కనుక ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తున్నట్టయితే విద్యార్థికి వొకాబులరీ డెవలప్ అవుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, అదేవిధంగా స్పెల్లింగ్స్ను యాక్యురేట్గా రాయగలడు. థ్యాంక్ యూ.